సరే వైసీపీ వాళ్ళని వాళ్ళ రోడ్డు ఎక్కనివ్వు, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళనివ్వు, ధర్నా చేయనివ్వు, కానీ రైతుకు యూరియా అందుద్దా అంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పోలీసులను అడ్డం పెట్టి కట్టడి చేసే బదులు ఎక్కడెక్కడ యూరియా ఆల్రెడీ రాష్ట్రంలో ఉందంటున్నారు కదా, ఎవడింట్లో ఉంది యూరియా, ఎవడి గోడౌన్లో ఉంది, ఈ పోలీసుని దానికి ఎందుకు వాడవు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని ఇళ్లలోంచి రానివ్వకుండా, రోడ్డు ఎక్కకుండా, ఆర్డీఓ ఆఫీస్ రాకుండా, ధర్నా చేయకుండా అడ్డుకునేటువంటి తప్పుడు అలవాట్లని, పోలీసులని దీన్ని తప్పుడు పనులకు వాడుకునే బదులు అసలు ఎవడెవడి ఇంట్లో ఎవడెవడి దగ్గర యూరియా దాచి ఉందో బయటికి ఎందుకు తేరు? పోలీసులు దానికి వాడచ్చు కదా, వాడరు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ సాగుతుంది. ఎవడి కళ్ళు గంతలు కడతారు. ఈనాడులో ఆపగలరు, ఆంధ్రజ్యోతిలో ఆపగలరు, TV5లో ఆపగలరు, మహాన బొహాన ఉంది దాంట్లో ఆపగలవు, లేదా కిరాయికి తెచ్చుకున్నటువంటి ఇంకొక 7-8 ఛానల్స్ ఉన్నాయి వాటిలో ఆపగలవు, కానీ ఫోన్లో ఆపగలవా అని అడుగుతున్నాను. రైతు కష్టాలు రైతు లేదు ఎవడక్కర్లా, ఫోన్లు సోషల్ మీడియాను కూడా బొక్కలు వేయమంటున్నాడు. అంటే ఈ చంద్రబాబు నాయుడు చెప్తాడు బొక్కలు వేయండి అంటున్నాడు, బొక్కలు వేస్తాం అంటున్నాడు. సరే నువ్వు బొక్కలు వేయద్దు కానీ వైసీపీ వాడిని, కానీ రేపు నువ్వు ఓటుకి వెళ్ళాక నిన్ను ఎందులో వేస్తారు ఈ రైతులందరూ కూడా? అసలు ఈ రాష్ట్రంలో ఎవడు సుఖంగా ఉన్నాడు? ఈ ప్రభుత్వం వల్ల, ఈ పరిపాలన వల్ల ఎవడు సుఖంగా ఉన్నాడు?